అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న T20 క్రికెట్ లీగ్ రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత చారు శర్మ వేలాన్ని నిర్వహిస్తుండగా లీగులో భాగమైనటువంటి 8 ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇక వేలంలో భారత యువ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మకు భారీ ధర పలికింది. 5 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన తిలక్ కోసం మెదక్ ఫాల్కాన్స్, పాలమూరు స్ట్రైకర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మధ్యలో నల్గొండ జట్టు కూడా బిడ్డింగ్లోకి దిగడంతో ధర అమాంతం పెరిగింది. చివరికి మెదక్ 33 లక్షల రూపాయల భారీ మొత్తానికి తిలక్ వర్మను సొంతం చేసుకుంది. ఈ వేలంలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ధర ఇదే. మెదక్ జట్టు సగంకు పైగా ధరను తిలక్ కోసమే వెచ్చించింది. ఇప్పుడు ఇక మరో ఐకాన్ ప్లేయర్గా వేలంలోకి వచ్చినటువంటి తన్మయ్ అగర్వాల్ కూడా మంచి ధర పలికాడు. 5 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని కరీంనగర్ డైమండ్స్ జట్టు 8 లక్షలకు కొనుగోలు చేసింది. తెలంగాణ క్రికెట్లో అనుభవజ్ఞుడైనటువంటి బ్యాటర్గా తన్మయ్పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించాయి. రోహిత్ రాయుడుకు 6.5 లక్షలకు పాలమూరు స్ట్రైకర్స్, సివి మిలింద్ను 17 లక్షలకు అన్విత ఖమ్మం ఎస్ఎస్, తనయ్ త్యాగరాజన్కు 11 లక్షలకు రంగారెడ్డి జట్టు, రవితేజను 12 లక్షలకు తీసుకున్నటువంటి మెదక్ టీము ఇప్పుడు కైవసం చేసుకుంది. అయితే T20 లీగ్లో పాల్గొంటున్న ప్రతి ఫ్రాంచైజీకి ఆటగాళ్ల కొనుగోలు కోసం 60 లక్షల పర్సు పరిమితిని HCA నిర్ణయించింది. అయితే కనీసం 54 లక్షలు ఖర్చు చేయడం తప్పనిసరి. దీంతో జట్లు యువ ప్రతిభావంతులైనటువంటి ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులైనటువంటి క్రికెటర్లను కూడా ఎంపిక చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఈ లీగ్ మ్యాచ్లు హైదరాబాద్లోనే ఉప్పల్ స్టేడియంలో జూన్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం టోర్నీ 3 వారాల పాటు కొనసాగి జూలై 11 ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. తెలంగాణ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని అందించడంతో పాటు యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను చాటుకునేటువంటి వేదికగా ఈ లీగ్ ఇప్పుడు నిలవబోతుంది. తెలంగాణ క్రికెట్కు కొత్త ఊపిరి పోసే ఈ T20 లీగ్ ద్వారా మరెంతమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తారనేది వేచి చూడాలి. ఏదేమైనా ఇప్పటివరకు ఐపీఎల్ మజాతో క్రికెట్ అభిమానులందరూ కూడా ఇప్పటివరకు తమ క్రికెట్ ఫ్యాన్స్గా క్రికెటర్లను చూసి అభినందించినటువంటి ఇప్పుడు ఫ్యాన్స్ లోకల్గా జరిగేటువంటి క్రికెట్లో కూడా లైవ్లో చూసి ఆస్వాదించేటువంటి అవకాశం ఉంది. మొదటిసారి జరుగుతున్నటువంటి హైదరాబాద్ అసోసియేషన్తో మొదటిసారి జరుగుతున్నటువంటి ఈ యొక్క T20 లీగ్లో ఈ యొక్క యువ కెరటాలు ఎంతమంది బయటకు వస్తారు? ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా ఐపీఎల్ తర్వాత తమిళనాడులో TNPL జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి, మధ్యప్రదేశ్, ముంబై, మహారాష్ట్ర ఇలాంటి అన్ని స్టేట్లలో కూడా ఇప్పుడు ముంబై లీగ్ జరుగుతుంది మహారాష్ట్రలో. ఇలా ప్రతి స్టేట్లో కూడా అసోసియేషన్ తోటి లీగ్స్ జరిగి అక్కడ లోకల్ క్రికెటర్లందరూ కూడా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చి ఐపీఎల్కి వస్తున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో కూడా ఈ టోర్నీ జరపడం వల్ల అనేక మంది డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్లేయర్లందరూ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా తెలుగు క్రీడాకారులు కూడా అనేక మంది ఇప్పుడు జాతీయ స్థాయిలో రాణించేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ఈ యొక్క లీగ్ ఉపయోగపడుతుందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా తిలక్ వర్మకు అత్యధిక ధర ఈ యొక్క బెట్టింగ్లో రావడం జరిగింది. మెదక్ ఫాల్కాన్స్ 33 లక్షలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం 60 లక్షల పర్సులో మొత్తం సగానికి పైగా ఎక్కువ ఖర్చు అంతా కూడా తిలక్ పైన పెట్టారు. మిగతా డబ్బులతో మిగతా ప్లేయర్స్ అందరూ కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ యొక్క ఆక్షన్లో మన ఐపీఎల్ ఆక్షన్ చూస్తుంటాం, అలాగే ఇప్పుడు తెలంగాణ T20 లీగ్ T20 లీగ్లో కూడా ఆక్షన్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. దానికి తిలక్ వర్మ అత్యధిక డబ్బులతో కొనుగోలు చేసినటువంటి టీమ్గా మెదక్ ఫాల్కాన్స్ నెలకొంది. సో మరి ఈ యొక్క వేలంలో ఇంకా మిగతా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఏమేమి వస్తాయనేది వేచి చూద్దాం. అండ్ జూన్ 20 నుంచి జరిగేటువంటి ఈ యొక్క లీగ్లో మన తెలుగు కెరటాలు, తెలంగాణ కెరటాలు ఏ రకంగా ఆటను ప్రదర్శిస్తాయనేది వేచి చూడాలి.